హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మరమరాలతో పోహా చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో యమ్మీ. తర్వాత ఇది హెల్దీ ఫుడ్ కూడానే. సో ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో చేసే విధానం చూడండి. ముందుగా నేను ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం అంటే కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పీనట్స్ వేసాను. వేడిశనగగుడ్లు, వేడిశనగపప్పు కొద్దిగా వేసాను. ఏంటంటే కొద్దిగా నేను కొంచెం క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసాను. మీరు ఎక్కువగా చేసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కర్రీ లీఫ్ కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక గ్రీన్ చిల్లీ. మీరు ఎక్కువ కావాలంటే స్పైసీ కావాలంటే స్పైసీ వేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక్కటే గ్రీన్ చిల్లీ వేసాను. ఒక ఆనియన్ స్మాల్గా కట్ చేసుకున్నాను. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. అటుకులైనా ఇది ఏంటి మరమరాలైనా మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కాసేపు అలా ఫ్రై చేసి కొద్దిగానే బ్రౌన్ అవసరద్దు, కొంచెం లైట్ ఉంటేనే సరిపోతుంది. తర్వాత హాఫ్ టమాటో, ఇది పెద్ద టమాటా ఇది. సో నేను హాఫ్ టమాటా వేసాను. మీరు కొంచెం ఎక్కువగా చేసుకునేటప్పుడు ఒక టమాటా ఫుల్ తీసేసుకోవచ్చు. తక్కువ కాబట్టి హాఫ్ టమాటా సరిపోద్ది. తర్వాత వెజిటేబుల్ వేసుకున్నా పర్వాలేదు, బట్ నేనైతే ఏమీ వేయలేదు. కొంచెం పసుపు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మొత్తం బాగా మిక్స్ చేసుకుని చాలా ఈజీ బట్ టేస్టీ, హెల్దీ. తర్వాత కొంచెం నేను వాటర్లో వేసాను. అంటే ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు, బట్ కొంచెం వాష్ చేసి అయితే బాగుంటుందని ఉద్దేశంతో నేను అలాగే వేసాను. సో చాలా అంటే చాలా బాగున్నది. ఇవి వేసిన వెంటనే తీసేయాలి, లేకపోతే బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో నేను మసాలాలో వేసేసి వెంటనే తీయకపోతే సాఫ్ట్ అయిపోతాయి, బాగా కిచిడి కింద అయిపోద్ది. సో వెంటనే తీసేయాలి, లేకపోతే మీరు అలా నీటిలో వేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనంటే ట్రై చేశాను ఇలా వాటర్లో అయితే ఎలా ఉంటుంది అనేసి, బట్ బాగున్నాయి. స్నాక్లో తీసుకుంటే స్నాక్ మనకి తీసుకుంటే ఈవినింగ్ టైం హాయ్ ఎంజాయ్.